ఏ అలా ఫోన్లో రీల్స్ చూస్తుంటే ఇంట్లో ఎవరు పని చేస్తారా? ఏ మీరు మాత్రం ఏం తక్కువ? ఆఫీస్ దగ్గర నుండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలా ఆఫీస్ కాల్స్ అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. నేను రీల్స్ చూస్తే తప్ప? కీర్తి ఇంకొక మాట మాట్లాడో కొడతాను. ఏంటమ్మా ఇద్దరు గొడవడుకుంటున్నారు? మీకేం తెలీదు, ఊరుకోండి నాన్న. అల్లుడు బాగున్నావా? బాగానే ఉన్నాను. అమ్మా ఆకలేస్తుంది, రండి భోంచేద్దాం. నేను మా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నాను నాన్న. భోజనం టేబుల్ మీదే ఉంది, మీరే పెట్టుకొని తినండి. సార్ మీకు మెయిల్ చేసింది సార్. ఓకే బాబు నీతో కొంచెం మాట్లాడాలి. మావయ్య నేను వర్క్లో బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళండి. నానా నానా ఇక్కడ కనిపించట్లేదేంటి? ఏమండి మా నాన్న కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారో తెలుసా? పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడలేని మనం ఆన్లైన్లో నవ్వుతూ ఉంటే ఆ నవ్వులకి ఏం విలువ ఉంటుంది? హలో నాన్న, ఎక్కడున్నారు? నేను ఇంటికి వెళ్ళిపోతున్నానమ్మా. అదేంటి నాన్న? నా కూతురుతో అల్లుడితో 2 రోజులు హాయిగా గడుపుదాని వచ్చాను, కానీ మీరు ఎప్పుడు ఫోన్లోనే బిజీ అమ్మా. నేను మీతో ఇంట్లో ఉన్నా కూడా ఒంటరిగానే అనిపించింది. ఫోన్ కనిపెట్టింది మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడానికి, అంతేగాని పక్కనే ఉన్న వాళ్ళని దూరం చేసుకోవడానికి కాదు. మీరు ఎప్పుడైతే మీ ఫోన్ వాడడం తగ్గిస్తారో అప్పుడే మీ మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది, ఈ సంసారం కూడా బాగుంటుందమ్మా. ఉంటాను. ఫోన్ మనుషుల్ని కలిపింది, కానీ అదే ఫోన్ వాడుతూ మనం మనుషుల్ని దూరం చేసుకుంటున్నాం.